ఈ ప్రచారాలు అక్షత దీనాడు బంగారం కొంటే ఇది పనికిమాలిన మాట. అక్షత దీనాడు బంగారం దానం చేయాలి. కొండం ఏంటండి? ఎక్కడుంది శాస్త్రంలో? ఏ శాస్త్రం చూపించమనండి. దానం చేయమని ఎక్కడుందో, కొనమని ఎక్కడుందో? దానం చేయాలి. పైగా అక్షతది కథలో కూడా ఆ ముత్తైదువు భర్తని కాపాడుకుందుకు ఇంట్లో ఉండే నగలన్నీ పట్టుకెళ్ళి బయట పారేసింది. నా భర్త ప్రాణాలు ముఖ్యమని. ఇవాళ నగల కోసం ప్రాణాలు తీసేవాళ్ళు తయారయ్యారు ఇక్కడ. నమ శివాయ. ఈ రోజుల్లో ఈ కథ చెప్పాల్సింది. ఎలా చెప్తారో తెలియదు, ఎలా వింటారో తెలియదు. అసలు మూల కథ ఏమిటి? ఆవిడికి పెళ్లి కాకముందే చెప్పారండి ఆ కథ. మీరు గమనించండి. నక్షత్రం అది పెళ్లి కాకముందు చెప్పారు, నీ భర్త 3 రోజులు తప్పితే బతకడే. ఎందుకు బతకడం నేను చూస్తాను, నేను అతన్నే చేసుకుంటా అంటే ఆ అమ్మాయి ఎంత సౌశీల్యవంతురాలు అంటే నా తల్లిదండ్రులు నిశ్చయం చేశారు, నిశ్చితార్థం జరిగింది. ఎవరైనా సరే నేను చేసుకుంటా. ఆ అమ్మాయికి నమస్కారం అమ్మా, సంస్కారానికి నమస్కారం. కట్టుబడిపోయింది అలాగా. మరో సతీ సావిత్రి నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు నిర్ణయించారు, మా నాన్నగారు తాంబూలం ఇచ్చారు, ఇంక ఇప్పుడు చెబుతారేమిటి, ఆయన ఆయుర్దాయం తక్కువ, ఇంకేం మాగవన్నీ అనవసరం, నేను చేసుకుంటా. ఆవిడ భక్తికి సంతోషించి కుల పురోహితుడు, ఆయన వాళ్ళ ఇంటికి వచ్చే పురోహితుడు ఉంటాడు కదా, ఆయన దగ్గర అయ్యా అనేసాను కానీ గుండె దడదళ్ళాడిపోతుందండి, ఇవాళ ఎప్పుడే రెండో రోజు అండి, ఇంకొక రోజు మించి ఉండడు, ఆ పెద్ద మనిషికి తెలియదు ఆ విషయం, నాకు గుండె దడదళ్ళాడిపోతుంది అని అంటే, అమ్మ కంగారు పడకమ్మా, రుక్మిణీదేవికి అగ్నిద్యోతనుడు ఉన్నట్టుగా నేనున్నానమ్మా, నీకు పురోహితుడు తండ్రి లాంటి వాడిని, ఫలానా వ్రతం చేయి, దీక్షగా అమ్మవారిని ఆరాధించి నీ భర్త ఎక్కడికెడతాడో నేను చూస్తాను. ఏం చేయాలో చెప్పాడు ఆయన. పడగ్గది మొత్తం తలుపులు వేసేయమన్నాడు, భర్తకి చెప్పొద్దన్నాడు, పడుకోబెట్టమన్నాడు, నువ్వు అక్కడే కూర్చో అన్నాడు. ఎందుకంటే ఆయన పాము కాటు వల్ల చనిపోతాడని ఉందండి కథలో. పాము రాకుండా ఏర్పాట్లు చేయమన్నాడు, చేసుకోవచ్చు, పాము రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకో, అయినా వస్తుంది. అందుకే ఓ పని చేయి, పాముకి రత్నాలంటే ఇష్టం, మణులంటే ఇష్టం, బంగారం బయట పెట్టేసే గుమ్మం దగ్గర దీపాలు వెలిగించు. దీపకాంతి పాము తట్టుకోలేదు, దీపకాంతి ఎక్కువ ఉంటే పాము తట్టుకోలేదు. అమావాస్య చీకట్లో ఎక్కువ పాములు రావద్దనే దీపావళి నాడు దీపాలు ఎక్కువ పెట్టమన్నారు. వీళ్ళు పిల్లలు బాంబులు కరుస్తుంటారు, పాములు వస్తాయి, ఎందుకంటే దీపాలు ఎక్కువ పెడితే రావు. దీపకాంతి పాము తట్టుకోలేదు, రత్నకాంతి పాము తట్టుకోలేదు, అందుకని ఇంటి ముందు బాగా దీపాలు పెట్టు. రత్నాలన్నీ రత్నాలు వజ్రాలు అక్కడ పోయి అవి వెలుగుతూ ఉంటాయి, ఆ కాంతికి పాము రాదు. నీకెందుకు, నువ్వు లోపల కూర్చున్న నమశివాయ 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 మానకు, మృత్యుంజయ జపం చేయి అంటే ఆ ఇల్లాలు ఐశ్వర్యం మొత్తం అత్తవారు పెట్టిన పుట్టింటి వారు పెట్టిన నగలన్నీ గుమ్మంలో పోసి ఎవడ పట్టుకెళ్ళినా నాకు అనవసరం అని చెప్పి ఆ గుమ్మంలో పోసి ఈవిడ పడగదిలో కూర్చొని అదే జపం చేస్తే పాము వచ్చింది. ఈ ధగధగల ఆకర్షణకు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడ భర్తకి దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చింది. ఇది కథ. మీరు అక్షతది పుస్తకంలో చదువుకోండి ఏముందో. ఈ కథ ఎవ్వరు పేపర్లో ప్రకటనలు ఇచ్చే బంగారం వర్తకులు ఎవరు ఈ కథ వేయండి, వాళ్ళ వ్యాపారం నడవదు కదా. రండి కొనండి, రండి కొనండి. అవాళ దానం ఇవ్వాలమ్మా, ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వాలి. కేజీ బంగారం ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి. యాదాద్రి ఆలయానికి ఇవ్వట్లేదా? లేకపోతే తులం బంగారం ఇవ్వండి, అరతులం చిన్న వ్యక్తి ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఆ రోజు దానం ఇవ్వాలి కానీ కొనడం కాదండి. అన్ని పురాణ కథలన్నీ ఇలాగే మొత్తం తిప్పేసాం మనకు అనుకూలంగా. మనం అందుకే మనకు నచ్చే మాటలు కావాలి, మనకు మేలు చేసే మాటలు మనకు అక్కర్లేదు. మొదటి నుంచి అదే గొడవ.